లేదు. ఫలితం ఏంటి తెలుసా మీకు? సుమారు 102 మంది ఒక 90 అడుగులు పొడుగున్నటువంటి పెద్ద పడవలో, ఇక మా వల్ల కాదు, మాకు స్వేచ్ఛ లేదు ఈ దేశంలో దేవుణ్ణి ఆరాధించడానికి అని భావించినటువంటి ప్యూరిటన్స్, వారిని ప్యూరిటన్స్ అని పిలిచారు. పరిశుద్ధతను ప్రేమించినటువంటి ఒక గుంపు. స్వేచ్ఛ లేదు దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్పి, దేవుణ్ణి ఆరాధించాలి స్వేచ్ఛతో అని చెప్పి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఎంతో ప్రయాసతో ప్రయాణం చేసి అమెరికా దేశాన్ని చేరుకున్నారు. అమెరికా దేశాన్ని చేరుకున్న కారణం తెలుసా? ఆ 102 మంది దేవుణ్ణి స్వేచ్ఛతో ఆరాధించాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుణ్ణి సన్నుతించాలి. ఒకే ఒక ఉద్దేశంతో వారు అమెరికా దేశానికి చేరుకున్నారు. సుమారు 400 సంవత్సరాల క్రితం. ఎందుకు వెళ్ళారు వాళ్ళు అమెరికా దేశానికి? దేవుణ్ణి స్వేచ్ఛతో ఆరాధించడానికి. ఫలితం ఏమిటి? దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధించటమే జీవిత ధ్యేయముగా భావించి స్థాపించబడినటువంటి అమెరికా దేశము ప్రపంచాన్ని శాసించే స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అంతకంటే గొప్ప దేశముగా మన భారతదేశము ఒకరోజు వర్ధిల్లుతుంది అని చెప్పడానికి ఏ సందేహము లేదో. ఎప్పుడో మనిషిని సృష్టించిన దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన ఆశించినట్టుగా జీవించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని ప్రకటించిన దేవుని వాక్యాన్ని మనం క్రియల్లో పెట్టినప్పుడు, మన దేశం కోసం, మన దేశ క్షేమం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, ప్రపంచాన్ని శాసించే దేశముగా మన దేశము వర్ధిల్లడం కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని క్రియల్లో పెట్టి క్రీస్తు ప్రేమను లోకానికి చూపించినప్పుడు మన దేశం ప్రపంచాన్ని శాసించే దేశముగా ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఒకరోజు ఆ రోజు రాబోతుంది, త్వరలోనే వస్తుంది నేను నమ్ముతున్నాను.